కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. నిన్న ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించనున్నారు బీజేపీ నేతలు. బాన్సువాడలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత కారుపై దాడి చేసిన ఇద్దరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ప్రశ్నిస్తే దాడులా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ కామారెడ్డి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏంటి ప్రస్తుతం అప్డేట్? బందోబస్తును అయితే పెంచారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు చలో కామారెడ్డికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి చుట్టుపక్కల బందోబస్తును అయితే పెంచారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ముఖ్య నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డిపై ఫోకస్ పెరిగింది. కామారెడ్డికి బీజేపీ నేతలు వస్తామంటున్నారు, కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద అయితే పోలీసులు టైట్ సెక్యూరిటీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానివ్వము, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనేది పోలీసులు చెప్తున్న వాదన. మొత్తం మీద ఇక్కడ రెండంచెల భద్రత ఏర్పాటు చేసి భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. నిన్న నుంచి కూడా హై సెక్యూరిటీ ఇక్కడ నెలకొంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్తో ఒకసారిగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. నిన్న కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు కారులో నుంచి దూసుకురావడం ఒక్కసారిగా ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్త చర్చకు కూడా దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు కారుని ధ్వంసం చేశారు, ఆ కారుకు నిప్పు కూడా పెట్టారు. ఈ సంఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి ఎవరిని కూడా రానివ్వమనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. టైట్ సెక్యూరిటీ పెంచారు. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చే రూట్లన్నీ కూడా మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఎవరు కూడా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదనేది పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడ ఇంకా టెన్షన్ వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. రేపు కామారెడ్డి కలెక్టరేట్కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్తాన్ని కొద్దిసేపు నిన్న ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు కూడా తమ దగ్గర ఉన్న ఆధారాలతో అక్కడికి రావాలని చెప్పారు. సో రేపు కూడా ఈ ఇష్యూని కంటిన్యూ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్.